హై గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐబీఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి గణేష్ కలర్స్ యొక్క సెకండ్ షెడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సెకండ్ షెడ్ వచ్చేసి మనకు గంగాధర కలర్స్ అట్లనే గజనన్న కలర్స్ మధ్యలో అయితే ఉంటుంది. చెప్పాలంటే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర అయితే ఉంటుంది కొరుట్ల. ఇప్పుడైతే మనము ఈ సెకండ్ షెడ్లో ఏ విగ్రహాలు అయితే ఉన్నాయి, ఏ హైట్లో ఉన్నాయని చెప్పేసి మనమైతే లోపలికి పోయి చూద్దాము. కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అట్లనే మనకు ఫస్ట్ షెడ్ సంబంధించిన వీడియో కూడా తీసినాం, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, క్లిక్ చేసి చూడండి ఎవరైనా చూడాలంటే మాత్రము. అట్లనే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. చలో ఇప్పుడైతే మనం లోపలికి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే దాదాపు 7 feet హైట్ ఉన్న విగ్రహము. మన నెమలి పైన కూర్చున్న బుజ్జ గణపయ్య, పైన కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు నెమలి ఇచ్చారు. ఇక్కడ కలరింగ్ వర్క్ అయితే అవుతుంది మొత్తము. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహం పైన కూర్చున్న బుజ్జ గణపయ్య 10 feet ఉంటుంది. మనకు అక్కడ చుట్టూ బ్యాక్గ్రౌండ్లో మొత్తం మూషికలు ఇచ్చారు ఇట్లా. ఓకేనా, సింహం పైన కూర్చున్న గణపతి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి. ఇక్కడ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ నందీశ్వరుడు కూడా మస్తు నీట్గా కనబడుతుంది, క్లారిటీగా. ఈ గణపతి కూడా మనకు 9 feet వరకు ఉంటుంది. సింపుల్గా మంచి ఇచ్చిండు. అట్లనే ఇక్కడ మనకు రాముడు ఇచ్చిండు. మీరందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయరు. ఈ లైన్లో మొత్తం కూడా సేమ్ అవే గణపతులు, ఈ నుంచి పడితే లాస్ట్ వరకు. ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్, నేను అటు సైడ్ నుంచి చూపిస్తా. ఇవి చూసిరు కదా, ఈ నుంచి పడితే ఆడదాకా గణపతులే. కలరింగ్ వర్క్ నడుస్తుంది, గోల్డ్ వర్క్ వేస్తారు. ఒక్కొక్క గణపతి చూపిస్తాను మీకైతే. ఈ గణపతి వచ్చేసి మనకు 6.5 7 feet వరకు ఉంటుంది. ఇక్కడ ఫ్లూట్ పైన కూర్చున్న బుజ్జ గణపయ్య. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో కూడా వెన్న కుండలు ఇచ్చారు. ఓకే, ఇక్కడ మొత్తం లైన్ కొద్ది సేమ్, అన్నీ సేమ్ గణపతులే, బట్ ఏంటంటే మనకు డిఫరెంట్ కలర్స్లో మనకు కనిపిస్తున్నాయి. హాయ్ అన్న. ఇక్కడ డిఫరెంట్ మోడల్, కృష్ణుని మోడల్ ఇది. ఈ గణపతి కూడా మనకు 6.5 7 feet వరకు ఉంటుంది. ఇక్కడ గోల్డ్ వర్క్ వేస్తారు చూసిరా. 6.5 7 feet వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 feet హైట్ ఉన్న గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్లో మనకు వెంకటేశ్వర స్వామిని ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏనుగు పైన కూర్చున్న గణపతి 7 feet హైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ అవుతుంది, ఇంకా కళ్ళు బొట్టు అవన్నీ దిద్దాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ గణపతులు. ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ కూడా మనకు పెద్ద గణపతులు ఉన్నాయి, చూపిస్తా దూరంకి వెళ్ళి ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్ గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే నందీశ్వరుడు ఇటు సైడు, అటు సైడ్ ఏమో సింహము, సింహాసనం పైన కూర్చున్న గణపతి. అట్లనే బ్యాక్గ్రౌండ్లో సూర్య భగవాన్ని ఇచ్చారు. ఇటు సైడ్ రాముడు, లక్ష్మణుడు. అట్లనే కిరీటం మధ్యలో మనకు వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. దాదాపు ఏం లేకుండా ఒక 12 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ లైన్ కొద్ది అవే గణపతులు చూసారు కదా లాస్ట్ వరకు. ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే డిఫరెంట్ మోడల్, నందీశ్వరుని పైన కూర్చున్న బుజ్జ గణపయ్య. ఇక్కడ పగిడి మోడల్ ఇచ్చారు. అటు సైడ్ మనకు శంకరుడు, ఇటు పార్వతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మంచి ఇచ్చారు. 12 feet హైట్ అయితే ఉంటుంది. చూసారు కదా, నీట్గా ఉన్నది. ఇక్కడ మీకు మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తుంది, ఎందుకంటే అన్ని దగ్గరకు ఉన్నాయి గణపతులు. ఇక్కడ కూడా ఇంకొక డిఫరెంట్ మోడల్ గణపతి ఉన్నది ఇక్కడ లోపల. ఇక్కడ చూడండి, ఇక్కడ దగ్గరికి చూపిస్తా. ఇక్కడ సింహాసనం చూసిరు ఎంత నీట్గా ఉన్నదో, అసలుకి ఎక్సలెంట్. గణపతి మాత్రం అసలుకి హైలైట్ అంటే హైలైట్ కనబడుతుంది. పైననేమో వెనక బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. 12 feet హైట్ అయితే ఉంటుంది. చలో, ఇంకా పెద్ద గణపతులు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడ కూడా పెద్ద గణపతులు ఇగో చూసిరా, మామూలు పేద లేవు గణపతులు మాత్రం. ఇక్కడ ఒక మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ చూడండి, బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్. మనకు గణపతి కిరీటానికి వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. దాదాపు వెడల్పుల్లో మస్తు పెద్దగా ఉన్నది. హైట్లో ఏం లేకున్నా ఒక 15 feet ఎబో ఉంటుంది. ఓకే, ఇక్కడ లైన్ కొద్ది సేమ్ అవే మోడల్ గణపతులు. మీకు ఒక మోడల్కి ఒక గణపతి అయితే చూపిస్తున్నాయి ఇందులో. ఇక్కడ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓ మంకి, జై శ్రీరామ్. ఇక్కడ మనకు నందీశ్వరుని పైన కూర్చున్న గణపతికి కలరింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా పగిడి మోడల్. ఇక్కడ బొజ్జ గణపయ్య, ఇక్కడ డిఫరెంట్ మోడల్ సిట్టింగ్ పొజిషను బొజ్జ గణపయ్య. ఇప్పుడు మనం పెద్ద గణపతి చూసినాం కదా, అట్లాంటిది కానీ ఇందులో చిన్న మోడల్ ఇచ్చారు. ఇక్కడ దాదాపు 12 feet హైట్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో చిన్ని కృష్ణుని ఇచ్చారు కిరీటం మధ్యలో. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మంచిగా ఉంది, 12 feet హైట్. ఇక్కడ కూడా మనకు సింగిల్ కోటింగ్ వర్క్ అయితే అవుతుంది మొత్తం కూడా. ఇక్కడ మనకు చూసినట్టయితే సేమ్ గణపతి. ఇక్కడ మనకు ఇంతకుముందు సింహం పైన కూర్చున్న గణపతి అన్నాం కదా, ఇక్కడ కలరింగ్ వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ సింహం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. చుట్టుపక్కల మొత్తం బ్యాక్గ్రౌండ్లో మూషికులు. ఓకే, మూషిక మహారాజ్. ఇక్కడ కలరింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ వేరే డిఫరెంట్ మోడల్ ఇచ్చారు.
ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి, అట్లనే ఇక్కడ మనకు సరస్వతీదేవి, అక్కడ అటు సైడ్ ఏమో లక్ష్మీదేవిని ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ సర్కిల్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్లో అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసిరు కదా, మీకు ఆ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక 50% వరకు కలరింగ్ అయితే కంప్లీట్ అయినాయి గణపతులకు. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ సైడు ఇక్కడ సైడ్ ఇందులో కూడా మనం చూసినాము. లోపల ఆల్మోస్ట్ అన్నీ చూపించేసినాం మీకైతే మోడల్స్. ఇక్కడ కొన్ని గణపతులు కూడా ఉన్నాయి, వీటికి కవర్లు వేసి పెట్టేసారు డెమోస్ కోసము. ఇక్కడ మనకు పగిడి మోడల్, దాదాపు 10 feet హైట్ ఉంటుంది గణపతి వచ్చేసి మనకు. ఓకే, ఇక్కడ కూడా మనకు ఉన్నది గణపతి ఒకటి. ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి ఆల్మోస్ట్ అంతా కలరింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక కిరీటానికి ఆభరణాల కలర్ వేయాలి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మస్తు నీట్గా ఉన్నది. అన్ని గణపతులు అన్నీ దగ్గరగా ఉన్నాయి, పెద్ద గణపతులు ఉన్నాయి అయితే. ఇక్కడ కూడా బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అండి బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్. ఇంతకుముందు మనం ప్రీవియస్ చూసినాం కదా, సేమ్ గణపతి. ఓకే, ఇక్కడ మనకు నెమలి పైన కూర్చున్న బొజ్జ గణపయ్య, బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా నెమలి పించం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కలర్ చూస్తే మాత్రం మొత్తం ఇట్లా చక్కమని మెరుస్తుంది, అట్లా మంచిగా నీట్గా చేసారు. యాష్ కలర్ టైప్లో చూసిరు ఎంత మంచిగా ఉందో నీట్గా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ గణపతులు అన్నిటికీ కూడా కలరింగ్ అయిపోయినాయి. బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్, దాదాపు 12 feet అబోవ్ ఉంటుంది. కలరింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్, బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ సర్కిల్ ఆర్చ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మంచిగా నీట్గా కనబడుతుంది చూడండి ఇక. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ సెకండ్ షెడ్లో ఉన్న గణపతులన్నీ కూడా చూపించేసిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేసేసి బుకింగ్ చేసేసుకోండి. అట్లనే ఫస్ట్ షెడ్లో ఉన్న గణపతులు ఎవరైనా చూడాలంటే మాత్రం తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూసేయాలి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.